అటు 5. వాటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇర్రెగ్యులర్ వర్బ్స్ యొక్క V2లను V3లను గుర్తుపెట్టుకొని ఏది రెగ్యులర్ ఏది ఇర్రెగ్యులర్ అని గుర్తుపట్టగలిగితే చాలు. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్, రైట్? సో కష్టపడాల్సింది కొద్దిగా V2 V3 ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని మెమరైజ్ చేసుకొని బైహార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వర్బ్ యొక్క కాన్సెప్ట్. సార్ మరి ఇవన్నీ ఉంటాయి సార్, రెగ్యులర్ వర్బ్స్ ఎన్ని ఉంటాయంటే బోల్డ్ అని ఉంటాయి. ఓకేనా? థౌజండ్స్లలో ల్యాక్స్లలో ఉంటాయి. వాటికి లిమిట్ లేదు. ఆ వర్బ్ని బట్టి ఆ పనిని బట్టి వర్బ్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మాత్రం 500 ఉన్నాయి. వాటిని బైహార్ట్ చేసుకొని మీరు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో వాడుకోండి. నేను కూడా లిస్ట్లో ఇచ్చిన గూగుల్ తల్లిని కూడా మీరు అడగొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది, గూగుల్ కూడా ఉంది. గూగుల్ చేసుకొని లిస్ట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని కొట్టండి, మీకు ఉన్నన్ని వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఉన్నాయి. వాటిలో కూడా మీరు మీటా ద్వారా, మన వాట్సాప్లో మీటా అని వస్తుంది కదా, దాంట్లో కూడా మీరు టైప్ చేసుకుంటే మీకు అక్కడ లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బుక్లో కూడా ఈ నెక్స్ట్ పేజెస్లో కూడా ఉంది. మీరు సాఫ్ట్ కాపీ బుక్ తెప్పించుకుంటే అందులో కూడా ఉంది. పీడిఎఫ్, మన ఎలాగో యాప్లో పీడిఎఫ్ బుక్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ బుక్లో ఈ బుక్ ఉంది. ఆ ఈ బుక్లో కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అలా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు ఎస్కేప్ ఉంది, ఎస్కేప్ ఉంది, ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఉట్టి డీ తగిలిస్తే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాసి చూపిస్తా. ఇక్కడ ఎస్కేప్ ఉంది. ఓకేనా? ఎస్కేప్ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి డి యాడ్ చేస్తే చాలు. ఎస్కేప్, ఎస్కేప్డ్, ఇది V1, ఇది V2, ఇది V3. సార్ రెండు ప్లేడే ఉంది, ఎస్కేప్డే ఉంది. మరి దేన్ని V2గా గుర్తించాలి, దేన్ని V3గా గుర్తించాలి? ఎట్లా తెలుస్తుంది మాకేమంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్ లాజిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, వీటి పక్కన V3 ఉంటే, ఓకేనా, ప్లేడ్ అని ఉంటే దాన్ని V3గా తీసుకోవాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల పక్కన ప్లేడ్ ఉంటే అది V3. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ లేకుండా ప్లేడ్ ఉంటే అది V2. అంటే ఏంటి? సబ్జెక్ట్లోనే సబ్జెక్ట్ ఉంటుంది అది. ఓకేనా? హీ, షీ, ఎవ్రీబడి ప్లేడ్, ఎవ్రీవన్ ప్లేడ్, దే ప్లేడ్, వీ ప్లేడ్ అని ఉంటుంది. అంటే అప్పుడు ఏమైంది? దాన్ని V2గా పరిగణించాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు లేకుంటుంటేనేమో, ప్లేడ్ ఉంటేనేమో V2, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లతో ప్లేడ్ ఉంటేనేమో V3. అలాగే అన్ని రెగ్యులర్ వర్బ్స్కి కూడా సేమ్. గుర్తుంచుకోండి, రైట్? సో ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, V3లో మనం ఎలాగో వాడుతున్నాం కదా, వాటిని అలా ఐడెంటిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై, మ్యాక్సిమం అయితే ఇలా మీకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పిన. దీంట్లో మ్యాక్సిమం అన్నీ కవర్ అయినాయి. V2 దేన్ని అంటారని చెప్పేసిన. ఇంకోటి, ఈ V2 ఉంది